సంయమనం, కాస్త సంయమనం. ఎందుకంటే మొన్న మధ్య పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని చెప్పారు మీకు గుర్తుందా? నేను హోమ్ మినిస్టర్ అయితే అంటే నేను హోమ్ మినిస్టర్ కానందువల్ల ఈ క్రిమినల్స్ ఎలా ఎవరెస్ట్ వచ్చినట్టు వాళ్ళు ఉన్నారు అని. అటువంటి క్రిమినల్ ఏడు బరి తెగించి బజార్లమ్మట తిరుగుతూ, మరి ఆడికి పర్మిషన్ ఎవరు ఇచ్చారో, ఇలాగా బరి తెగించి మాట్లాడే వాళ్ళకి ఎవరు ఎందుకు ప్రోత్సహిస్తున్నారో తెలియదు. మరి బరి తెగించి మాట్లాడి ఎలా చేశారు క్రిమినల్ లాగా. సో ఇటువంటి క్రిమినల్స్ ఆట కట్టిస్తాను అని, హోమ్ మినిస్టర్ అయితే ఆట కట్టిస్తానని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. సో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అంటే ఆయన ఊరికేనే మాట్లాడరు. ఎందుకంటే కూటమిలో ఒక ప్రముఖ నాయకుడు ఆయన. మరొక కూటమిలో తెలుగుదేశం పార్టీ తర్వాత ఎక్కువ స్థానాలున్న పార్టీ నాయకుడిగా, ప్రజల్లో ఎంతో ఆదరాభిమానాలున్న వ్యక్తిగా మరి ఆయన ఆ మాట హోమ్ మినిస్టర్ అయితే అన్న మాట అన్నారు. కాబట్టి చూద్దాం మరి రేపు కేంద్రంలో ఒక వారం రోజుల్లోనే ఇవాళ పేపర్లో కూడా వచ్చినాయి, అన్ని పేపర్లలో సాక్షితో సహా. కేంద్రంలో త్వరలో ఇది క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అని, ఆ తర్వాత రాష్ట్రంలో అని. ఏమో పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అయితే, ఎందుకంటే నా నాలుక ఆయనకే కానుకగా భయపెట్టే విధంగా ఇస్తానన్నారు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అయ్యాక నేను ఖచ్చితంగా కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను. చూద్దాం. ఇప్పుడు దీంట్లో అండి టోటల్ ఎపిసోడ్లో ఈ మిమ్మల్ని ఇంత రాజ్యాంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతిగా ఉన్న మిమ్మల్ని ఆయన ఇంత తోలనాడలో కూడా మీ ప్రభుత్వం దీని మీద ఎందుకు చర్య తీసుకుంటలేదండి అతని మీద? ఇవాటి వరకు కూడా ఏ కేసు కానీ కంప్లైంట్ కానీ చిన్న విషయంలోనే మీ గవర్నమెంట్ చాలా స్పీడ్గా రియాక్ట్ అవుతుంది కదండి. నిన్నంత బహిరంగంగా ఆయన మిమ్మల్ని నాలికి కోస్తానని చెప్పి అన్నా కూడా మీ ప్రభుత్వం దీంట్లో ఎందుకు చర్య తీసుకుంటలేదు? అంటే చర్య తీసుకోవటం అంటే కంప్లైంట్ ఇవ్వాలి కదా. అంటే అసలు అతను ఓడిని మీరు కంప్లైంట్ ఇవ్వకుండానే తీసుకోవచ్చు కదండి. అంటే సువోమోటో కూడా తీసుకోవచ్చు. సువోమోటో ఖచ్చితంగా తీసుకోవచ్చు. కాకపోతే అక్కడ అన్నది ఎవరిని? నన్ను, పవన్ కళ్యాణ్ గారు. అదేనండి అదే అంటున్నాను. అంటే హోమ్ మినిస్టర్ని కానీ లేదా ముఖ్యమంత్రిని కానీ ఇంకో మినిస్టర్ కానీ ఏమనలేదుగా. కాదు సార్, నిన్న జరిగిన టోటల్ ఎపిసోడ్లో ఒక్క చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తెలుగుదేశం మినహాయిస్తే జగన్, పవన్ కళ్యాణ్ గారిని కానీ, జగన్ గారిని కానీ, ఏంటి జగన్ కూడా ఆయన నిన్న తోలనాడారండి. ఏమని? అది ఈ అతను ఎందుకు ఓట్లేశారనే సందర్భాన్ని కూడా అతను ప్రస్తావించాడు. అతను కూడా మోసం చేశారు. ఒక ఇక్కడ టోటల్ ఎపిసోడ్ లో ఒక చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, తెలుగుదేశం పార్టీ మినహా జనసేనని, మిమ్మల్ని, మిగిలిన జగన్ గారిని, ముగ్గురిని కూడా ఆయన అక్కడ మాట్లాడారు. అంటే ఒప్పందం ఏమైనా ఉందంటారా? కాదు కదా. అంటే ఇప్పుడు లిల్లీ మాట్లాడిన సిల్లీ మాటలన్నీ ఆ సాక్షివాడే వేస్తున్నారు కదా. అంటే ఇది నిన్న ఓపెన్ గా ఆయన సోషల్ మీడియాలో కూడా వచ్చింది కదా సార్ దాని మీద. అంటే మరి దీని మీద మరి లోపాయ్ గారు ఒప్పందం ఏమైనా తెలుగుదేశానికి, జడా శ్రావణ్ కుమార్ గారికి జరిగిందంటారా? నాని గారు ఇప్పుడు ఇలాంటి ఇబ్బంది పెట్టే ప్రశ్నలే ఆయన ఇప్పుడు మీరు ఇలా ఇబ్బంది పెట్టే ప్రశ్నలే వేస్తున్నారు నాని. సో ఏంటి మళ్ళీ క్లుప్తంగా అడగండి ఒకసారి. ఇదే తెలుగుదేశం పార్టీ అగ్రనేతలైన లోకేష్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, తెలుగుదేశం పార్టీని ఎక్కడా కామెంట్ చేయలేదండి ఆయన. పోనీ మెచ్చుకున్నాడా? జనసేన
పోనీ కామెంట్ చేయలేదు, పోనీ మెచ్చుకోలేదుగా. ఆ కామెంట్ అసలు వాళ్ళ ప్రస్తావన రాదా సార్, అక్కడ ప్రస్తావన తీసుకోలేదండి. తెలుగుదేశం పార్టీని మెచ్చుకున్నట్టే ఒక రకంగా. ఏమన్నాడు? తెలుగుదేశం పార్టీ చూసి రారం చూసి నేర్చుకోవాలి అని రామారావు గారు పార్టీ పెట్టిన కానీ పొగుడతారు. వాళ్ళ విధి విధానాలన్నీ బాగానే ఉన్నాయి. మా పార్టీని మెచ్చుకున్నాడు, నన్ను తెచ్చాడు, కళ్యాణ్ గారిని తెచ్చాడు, జగన్ గారిని ఏమో మాకు ఎస్సీలకి ఆయన ఎప్పుడు కూడా ఎస్సీలు పార్టీ అని చెప్పుకుంటాడు తప్ప ఏం చేసింది ఏమీ లేదు అని చెప్పేసి ఆయన చెప్పారు. అంటే ఈ టోటల్ ఎపిసోడ్ లో తెలుగుదేశం పార్టీ జడా శ్రవణ్ కుమార్ కి మధ్య ఏమన్నా ఆంతరంగిక చర్చ కానీ ఆంతరంగిక ఈ జరిగినాయి అంటారండి, ఒప్పందాలు ఏమన్నా జరిగినాయి అంటారా? జరుగుంటాయా అని అని మీరు అడుగుతున్నారు. అటువంటివి జరగకూడదు అని నేను అనుకుంటున్నా, జరిగి ఉండకూడదని కాదు, జరగకూడదు అని నేను అనుకుంటున్నా. బట్ అంటే మరి అతను మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగానే తెచ్చాడు. మరి నిన్న ఏమీ అనకపోవటం, పైగా మరి మెచ్చుకున్నారని కూడా అంటాం, ఇవన్నీ అనుమానం లేని వాళ్ళకు కూడా అనుమానం రేకెత్తించే విధంగా ఉన్నాయి ఈ మాటలు. బట్ మరి ఎవరైనా సోమోటో మరి నిజంగా పోలీసులు కంప్లైంట్ తీసుకుంటారా, వాళ్ళే లేదు ఎవరైనా ఒకవేళ నా అభిమానులు, నేనైతే పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అయ్యేదాకా నేనైతే కంప్లైంట్ ఇవ్వను డెఫినెట్గా. ఇది నా స్టాండ్. అంటే నా నాలుగు ఆయనకే పంపుతానన్నారు ఒకటి. రెండు, మొన్న పవన్ కళ్యాణ్ గారు ఈ క్రిమినల్స్ నేను హోమ్ మినిస్టర్ కానందువల్ల హ్యాపీగా ఉన్నారు అని అన్నారు. సో కాబట్టి ఇతను క్రిమినల్. సో ఆయన హోమ్ మినిస్టర్ అయ్యే వరకు క్రిమినల్స్ హ్యాపీగా ఉంటారని చెప్పి మరి కళ్యాణ్ గారే అనుకుంటున్నప్పుడు, ఇదిగో ఈ నాని గారు ఇంకేదో అనుమానాలు పెట్టాడు. ఈ బ్యాక్గ్రౌండ్లో ఇక నేను కంప్లైంట్ ఇచ్చి కూడా యాక్షన్ తీసుకోవట్లేదు అనుకోండి, మళ్ళీ అదొక నామర్థం నాకు. డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఉండి మీరు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఏదో లేదని చెప్పి మళ్ళీ ఇలాగే ప్రెస్ మీట్ పెట్టమని చెప్పి ఇలాగే నన్ను అడుగుతారు. సో కాబట్టి నేను కంప్లైంట్ ఇచ్చినా, ఒకవేళ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా చర్య ఒకటే ఉంటుంది. చర్య అంటూ ఉంటే ఇలాగా మాట్లాడి నాలుగు కోసేస్తాను, సమాధి కట్టేస్తాను, ఎవడ పడితే ఆడు. ఇప్పుడు చట్టం అంత క్లియర్గా ఉండి, సుప్రీంకోర్టు రూలింగ్స్ ఉండి, ఎక్కడా కూడా ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ దగ్గర మైకులు పర్మిషన్ లేకుండా ఉండకూడదు, పర్మిషన్ ఇచ్చినప్పుడు కూడా ఇన్ని డెసిబల్స్లో ఉండాలి అంటే నేను చెప్తున్నాను. వీళ్ళు కోనికేసుకో గొట్టంగాడు ఇటు చెప్పేయటానికి. నేను చెప్తున్నాను మీరు పెట్టుకోండి అని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడతాం, నాలుగు కోసేస్తానంటాం, సమాధి కట్టేస్తానంటాం. ఇటువంటి మాటలన్నీ కూడా మాట్లాడిన తర్వాత ఎటువంటి కేసు ఏమీ లేకుండా ఉపేక్షించటం. పైగా ఇవాడేమన్నా ప్రజానాయకుడు అంటే సార్ నా 71